బంగ్లాదేశ్లో నిర్మాణంలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద శ్రీరాముడి విగ్రహ పనులను అక్కడి అధికారులు హఠాత్తుగా నిలిపివేశారు. గైబాందా జిల్లాలోని పలాష్బారి ప్రాంతంలో ఉన్న శ్రీ రాధా గోవింద కాళీ ఆలయ ప్రాంగణంలో ఈ భారీ విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. అయితే స్థానిక ఇస్లామిక్ సంస్థలు, మత ఛాందసవాద గ్రూపుల నుంచి తీవ్ర వ్యతిరేకత, నిరసనలు వ్యక్తమవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా ఉండేందుకు ఈ నిర్మాణ పనుల్ని తాత్కాలికంగా ఆపేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు ప్రకటించారు. ఈ పరిణామం బంగ్లాదేశ్లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా అక్కడ నివసిస్తున్న హిందూ మైనార్టీల హక్కులు, భద్రతపై మరోసారి ఆందోళనలు మొదలయ్యాయి. ఈ విగ్రహ పనుల నిలిపివేతపై ప్రవాస బంగ్లాదేశ్ రచయిత్రి, మానవ హక్కుల కార్యకర్త తస్లిమా నస్రీన్ తీవ్రంగా స్పందించారు. బంగ్లాదేశ్లో లక్షలాది మసీదులున్నాయని, కొత్త వాటి నిర్మాణాలు కూడా జరుగుతున్నప్పుడు కేవలం ఒకే ఒక్క రామాలయం, రాముడి విగ్రహంపై ఎందుకు ఇంత వ్యతిరేకత చూపిస్తున్నారని ఆమె నిలదీశారు. మత స్వేచ్ఛ అనేది అందరికీ సమానంగా వర్తించాలని, అది కేవలం మెజారిటీ వర్గానికే పరిమితం కాకూడదని ఆమె స్పష్టం చేశారు. గతంలో కూడా పలాష్బారి ప్రాంతంలో హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయని గుర్తు చేసిన ఆమె తాజా నిర్ణయం హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేలా ఉందన్నారు. ఇండోనేషియా, యుఏఈ, మలేషియా, ఒమన్ వంటి ముస్లిం మెజారిటీ దేశాల్లో కూడా పెద్ద పెద్ద హిందూ దేవాలయాలు ఉన్నాయని, అక్కడ వాటిని ఎవరూ తమ దేశానికి ముప్పుగా చూడడం లేదని తస్లిమా నస్రీన్ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో బంగ్లాదేశ్ పత్రిక బ్లిడ్జ్ సంపాదకుడు సలాహుద్దీన్ షోయబ్ చౌదరి కూడా ఈ ఘటనపై స్పందించారు. స్థానిక జిహాదీ, ఇస్లామిక్ అతివాద గ్రూపుల నుంచి వచ్చిన ఒత్తిళ్లు, నిరసనల కారణంగానే రాముడి విగ్రహ నిర్మాణాన్ని నిలిపివేయాల్సి వచ్చిందని ఆయన ఆరోపించారు. ఈ పరిణామాలతో బంగ్లాదేశ్లో హిందువుల రక్షణపై అంతర్జాతీయ సమాజంలో సరికొత్త చర్చ మొదలైంది.